సినిమా చూసి ఇప్పుడే బయటికి రావడం జరుగుతుంది. రామ్ చరణ్ గారు ఈ సినిమాలో నటించిండు అంటం కన్నా జీవించిండు అని చెప్పడం ఎంతో గర్వంగా అనిపిస్తుంది. మా అభిమానం కానీ మా అన్నయ్య చిరంజీవి గారి అబ్బాయి, మా అభిమానానికి వారసుడు, మా మా బిడ్డ రామ్ చరణ్ ఈ సినిమాలో చాలా సూపర్గా అనిపించింది. బాగా చేశారు. నటించడం కన్నా అంత గొప్పగా ఏది ఉండదేమో. చాలా బాగా చేశారు. నేటి యువతరం కుటుంబాన్ని మర్చిపోతున్నారు. అన్న చెల్లెల్ని, అక్క చెల్లెల్ని, సమాజాన్ని, వాళ్ళ ఊరిని, విలువలను వదిలేసి మత్తు, గంజాయికి, డ్రగ్స్కి, మద్యపానానికి, గుట్కాలకి అలవాటు పడి వాళ్ళ జీవితం ఆశయం అనేది మర్చిపోతున్నారు. కానీ ఒక్కసారి ఇలాంటి సినిమాలు ప్రజల్లోకి రావాలి. నేటి యువతకి స్ఫూర్తిగా ఉండాలి. రామ్ చరణ్ గారిని చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. మా అన్నయ్య గారు అబ్బాయి మా రామ్ చరణ్ ఎంతో గర్వంగా అనిపిస్తుంది. సినిమాకి వేరే లెవెల్. అసలు రంగస్థలం కానీ, అంతకుముందు ధ్రువ కానీ, ఆర్ఆర్ కానీ, ఇప్పుడు వచ్చిన పెద్ది కానీ మెసేజ్ సినిమాలు. సమాజానికి మనం ఒకటి చేస్తున్నామంటే అది థియేటర్కి వస్తుంది, నలుగురు చూస్తున్నారంటే ఆ సినిమా నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి. అది మా చిరంజీవి గారు అప్పట్లో స్వయం కృషి, ఆపదబంధుడు, ఆలయ శిఖరం, గ్యాంగ్ లీడర్ ఇలా ఎన్నో తీసుకుంటూ వచ్చారు. ఆ తమ్ముడుగా వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా సమాజానికి ఎన్నో మంచి గొప్ప సినిమాలు అందించారు. వీళ్ళిద్దరి తాలూకా నాగబాబు గారు కూడా ఎన్నో విధాలుగా వాళ్ళకి అండగా ఉండి ముందుకు నడిపించారు. వీళ్ళ ముగ్గురి కలయికలో వచ్చిన రామ్ చరణ్ గారు మా మెగా ఫ్యామిలీ గౌరవాన్ని ముందుకు తీసుకెళ్తూ, మా అభిమానాన్ని ముందుకు తీసుకెళ్తూ సమాజానికి ఎంతో వారు వంతుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా వస్తున్నారు. నటించడం అని ఎంతోమంది హీరోలు వేరే వాళ్ళు చెప్పుకుంటారు. ఏ హీరో చేశారో ఈ తరంలో హీరోలు ఎవరు చేశారండి? ఒక చెవిటివాడిగా, ఒక కుంటివాడిగా ఎవరు చేశారు? నేను చెబుతున్నా. ఈ సినిమా ద్వారా నేను అడుగుతున్నా వేరే హీరోలను కూడా మీరు చేయండి. తెలుగు సినిమాని, నటనని బతికించండి. ఓన్లీ సినిమా అంటే ఓ డబ్బు కోసం, ఓ బిజినెస్లా కాకుండా ఇలా రామ్ చరణ్ గారు లాగా వివిధమైన రకాల పాత్రలు వేస్తూ తెలుగు సినిమా చరిత్రను పెంచే విధంగా, గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఈ సినిమా హిట్టైన సందర్భంలో ప్రతిసారి మేము మెగా ఫ్యామిలీకి ఎంతో అండగా ఉంటున్నాం. మేము ఫ్యాన్స్ అని చెప్పడం కన్నా చిరంజీవి గారు మా ఇంట్లో ఒక మనిషి. మేము ఆయన ఫ్యాన్స్ కన్నా చిరంజీవి గారు మాకు ఓన్ చేసుకుంటే మా అన్నయ్య కోసం, మా పవన్ కళ్యాణ్ గారి కోసం, నాగబాబు గారి కోసం, రామ్ చరణ్ గారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రతిదీ అది రిటర్న్ గిఫ్ట్గా మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మా అన్నయ్యకి కానీ, మా అన్నయ్య గారి పిల్లలకి మాకు దీవెనలు ఇస్తుంది. మేము ఇలాగే సమాజానికి మా వంతు సేవా కార్యక్రమాలు చేస్తూ మా వంతు సేవని అందిస్తామని తెలియజేస్తూ జై మెగాస్టార్, జై పవర్ స్టార్, జై రామ్ చరణ్. అనుకున్న దాకంటే భారీ ఎత్తున ఉంది. రంగస్థలంతో రామ్ చరణ్ నేషనల్ అవార్డు రాలేదు. ఈ సినిమాతో పక్కా వస్తుంది. ఈ సినిమా మాత్రం బాగుంది. క్లైమాక్స్ మాత్రం బాగిచ్చాడు, మంచిగుంది. అలాగే పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా చాలా అంటే చాలా బాగుంది. నేటి యువతరానికి ఇది చాలా మెసేజ్గా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో ఉన్న యువత మరి గంజాయికి, కొకీన్కి ఇదంతా విపరీతమైన మత్తులో ఉన్నారు. చాలా ఇన్స్పిరేషన్ సినిమా ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి విలువకి చాలా గొప్పగా చూపించారు ఈ సినిమాలో కూడా. ఎందుకంటే ఈ సినిమాలో వాళ్ళ ఊరికి రైలు ఎంత ఇంపార్టెంట్ అయిందో, అదేవిధంగా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో కూడా చిన్న గ్రామంలో కూడా పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయటం చాలా విధంగా ఈ సినిమాలో చూసినట్టే ఉంది. చాలా అంటే చాలా బాగుంది సినిమా. నెంబర్ 1 యాక్టింగ్ మాత్రం సూపర్ హిట్, ఇండస్ట్రీ హిట్. నెంబర్ 1 ఉంది యాక్టింగ్. రామ్ చరణ్ వేరే లెవెల్ యాక్టింగ్. సినిమా సూపర్ హిట్.